అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎం గంగాదేవి, కృషి విజ్ఞాన కేంద్రం లాంఫామ్. మనము సేంద్రియ వ్యవసాయం గురించి ఈరోజు ఈ క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాము. అసలు మనం ఎందుకు సేంద్రియ వ్యవసాయం చేయాలి, ఎందుకు ఇంతకు ముందు మనల్ని కెమికల్స్ వాడమని చెప్పిన శాస్త్రవేత్తలు, తర్వాత వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎందుకు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు, మళ్ళమని చెప్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోగలిగితే. ఎందుకంటే ఇంతకు ముందున్న జనాభాకి ఆ వాళ్ళు పండించే ఆ ఆహార ఉత్పత్తులు అవన్నీ సరిపోయేవి. తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి తక్కువ ఉత్పాదకత అయినా సరిపోతూ ఉండేది. కానీ ఆ తర్వాత జనాభా పెరుగుతూ ఉంది. ఈ హరిత విప్లవం కారణంగా మనము రసాయనిక ఎరువులను ఎక్కువ పండిస్తూ ఎక్కువ వేయడం వల్ల మనకు ఉత్పత్తి దిగుబడి అనేది ఎక్కువగానే వస్తుంది. అదే విధంగా సాగు ఖర్చులు కూడా పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా విచక్షణ రహితంగా ఇవి రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది. తర్వాత అనుగుణంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అవన్నీ తినడం వల్ల మానవులు కూడా రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనము ఎక్కువ వాడుతున్నాము. దాంతో పాటు ఎక్కువ రసాయనిక ఎరువులు వాడటం వల్ల, తర్వాత పురుగు మందులు వాడటం వల్ల ఇవన్నీ మనకు సంభవిస్తున్నాయి అనేది మనకు తెల్లం అవుతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనము ఈ రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు మనం రైతుల్ని మళ్లించగలిగితే మనం దిగుబడి పెంచవచ్చు. దాంతో పాటు సాగు ఖర్చును కూడా తగ్గించవచ్చు. దీనికి నెక్స్ట్ అండి, ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఏ రకంగా అంటే వ్యవసాయం చేయడానికి రైతులు చేసేటువంటి ఖర్చు మనకు ఈ గ్రాఫ్ లో మనకు చాలా క్లియర్ గా కనబడుతూ ఉందండి. ఇవి చూసుకున్నట్లయితే మనకు ఉన్న దాంట్లో అత్యధికంగా రైతులు దేనికోసం ఖర్చు పెడుతున్నారంటే ఫర్టిలైజర్స్ కోసం. దాదాపు 22% అంటే ఎరువుల వాడకం కోసమే 22% రైతులు ఖర్చు పెడుతున్నారు. తర్వాత పెస్టిసైడ్స్ 12%, తర్వాత లేబర్ కూడా వాళ్ళకు కొంచెం 26% మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ కి, ఫర్టిలైజర్స్ కి పెట్టేటువంటి ₹1 1/3 టోటల్ కాస్ట్ లో 1/3 ఓన్లీ పెస్టిసైడ్ ఎరువుల కోసం, అంటే పురుగు మందులు ఎరువుల కోసమే రైతులు ఖర్చు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు చాలా క్లియర్ గా. ఈ రకంగా ఖర్చు చేసుకుంటూ పోతే రైతులు దిగుబడి అనేది పెంచుతున్నారు. దాంతో పాటు ఏమవుతుంది, వాళ్ళ యొక్క సాగు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఆరోగ్యము, తర్వాత నేల ఆరోగ్యము, వాతావరణ కాలుష్యం ఇవన్నీ పొల్యూషన్ నుంచి తగ్గించుకోవాలంటే మనం చేయాల్సిన ఏకైక మార్గం ఏంటంటే సేంద్రియ వ్యవసాయం. ఈ సేంద్రియ వ్యవసాయం యొక్క ముఖ్య ప్రిన్సిపల్ ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇదేంటి అంటే మెయిన్ ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క మెయిన్ కల్చరల్ ప్రాక్టీసెస్ ని త్రూ బయలాజికల్, మెకానికల్, తర్వాత రీసైక్లింగ్, రిసోర్సెస్ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకొని ఎకలాజికల్ అంటే నేను ఇందాక వాతావరణాన్ని ఇది చేసుకున్నా ఎకాలజీని బ్యాలెన్స్ చేసుకొని బయోడైవర్సిటీని పెంపొందించడమే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క అర్థం అన్నమాట. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటంటే మనం ఆ ప్రోడక్ట్ ని మనం ఇది చెయ్యము, ఆ సైట్ ని ఏదైతే ఉందో మనము ఏదైతే సాగు చేస్తున్నామో ఆ నేలని సారవంతం అంటే రసాయనిక ఎరువుల రహితంగా ఆ నేలను మారిస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రోడక్ట్
కూడా ఆ సేంద్రియ పదార్థంగా తయారవుతుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఇది ఇంకొక డెఫినేషన్ అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు దీంట్లో ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే 100% మనము న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ఫార్మింగ్ అనేది మనం ఇది చేస్తూ కొన్ని మినిమం అంటే ఏమి వాడచ్చు అంటే ముందు స్లైడ్స్ లో వస్తాయి మనకు ఏమి వాడచ్చు ఏమి వాడకూడదు అనేది. ఇది లార్జ్లీ సింథటిక్ ఇన్పుట్స్ ని ఎక్స్క్లూడ్ చేయడం అంటే ఫర్టిలైజర్స్ ని, పెస్టిసైడ్స్ ని, హార్మోన్స్, ఫీడ్ అడిటివ్స్ ఇవన్నీ కూడా మనం తీసేసి మినిమం మాక్సిమం ఏవైతే క్రాప్ రొటేషన్ ద్వారా, క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ ద్వారా, యానిమల్ మెన్యూర్స్ ద్వారా, ఆఫ్ ఫార్మ్ ఆర్గానిక్ వేస్ట్ అంటే లైక్ వర్మీ కంపోస్ట్, తర్వాత ఈ జీవామృతము, ఘన జీవామృతం లాంటి వాటిని వాడుకుంటూ మినరల్ గ్రేడ్ రాక్ కొన్ని వీటన్నిటిని వాడి దాని యొక్క భూమి యొక్క సారవంతాన్ని పెంచుతాం. ఇది మేజర్ దీని ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ అనుకున్నట్టు నేలను సారవంతం చేయడం కోసం వర్మీ కంపోస్ట్, గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, క్రాప్ రొటేషన్, బయలాజికల్ మేనేజ్మెంట్, అనిమల్ ఫీడ్, తర్వాత ఈ బయో ఫెర్టిలైజర్స్, ఈ మెన్యూర్స్ ఇవన్నీ వాడుకొని మన ఎకాలజీని బ్యాలెన్స్ చేసుకుంటూ బయోడైవర్సిటీని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ప్రిన్సిపల్స్ 4 ముఖ్యంగా ఉంటాయి. అవేంటంటే ఇందాక సాయిల్ హెల్త్ ని ఇది చేయడము, ఎకాలజీని బ్యాలెన్స్ చేయడము, ప్రొటెక్ట్ సాయిల్ ఇదేంటి ప్లాంట్ ని కాపాడుకుంటూ, ఇక్కడ ఫెయిర్నెస్ అంటే ఇక్కడ మనకు నమ్మకం అంటే ఇప్పుడు ఏదో ఒక పదార్థం చెప్తే ఇది సేంద్రియ పదార్థం అని మనం రకరకాలుగా చెప్పే వాళ్ళని చూస్తూనే ఉంటాం. అది ఫెయిర్ అంటే ఫెయిర్ గా ఉండాలి. ఇది నాది సర్టిఫైడ్, దిస్ ఇస్ మై నా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా నేను పండించింది, ఇదిగో నా సర్టిఫికేట్, గ్రీన్ సర్టిఫికేట్ ఉంది, ఫలానా వాళ్ళు ఇచ్చారు అనే ఫెయిర్నెస్ తో మనం ముందుకు సాగడం అనేది ఈ 4 ప్రిన్సిపల్స్ ఆధారంగా ఈ సేంద్రియ వ్యవసాయం అనేది మనం చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఈ ఆర్గానిక్ కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ కన్జర్వేషన్ ఆర్గానిక్ మేనేజ్మెంట్ ద్వారా చేయడము. తర్వాత దీని వల్ల ఏమవుతుంది, ఈ బేసిక్ స్టెప్స్ అన్నమాట. మెయిన్ ఈ 5 బేసిక్ స్టెప్స్ ని మనం కన్జర్వేషన్ అంటే కన్వెన్షనల్ మెథడ్స్ లో ల్యాండ్ ని ఆర్గానిక్ మేనేజ్మెంట్ లాగా మనం మార్చుకోవడము. తర్వాత ఎంటైర్ బయోడైవర్సిటీని అండ్ సస్టైనబిలిటీ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండడము. క్రాప్ ప్రొడక్షన్స్ అంటే ఆల్టర్నేట్ అంటే క్రాప్ రెసిడ్యూస్, ఆర్గానిక్ మెన్యూర్స్, బయలాజికల్ ఇన్పుట్స్ వీటి ద్వారా క్రాప్ ప్రొడక్షన్ ని వాడడం అంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాం. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వీటన్నిటిని ఏవైతే రసాయనికంగా ఇది చేస్తామో వాటన్నిటిని కూడా మనం తీసివేస్తుంది. అంటే కంప్లీట్ గా వాడకుండా ఓన్లీ క్రాప్ రొటేషన్ అంటే ఒకసారి పల్స్ క్రాప్ ని వాడామనుకోండి, నెక్స్ట్ సీరియల్ క్రాప్స్ అంటే ఈ పల్సెస్ లో ఏమవుతుంది క్రాప్ రొటేషన్ ఎందుకు అంటే ఒక్కసారి సీరియల్స్ వాడితే మళ్ళీ సీరియల్స్ వాడడము అలా కాకుండా ఈ ఒకసారి పల్సెస్ వాడితే తర్వాత సీరియల్స్ వాడడము, తర్వాత గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ వేయడము. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే క్రాప్ రొటేట్ చేయడం వల్ల భూమి మీద అనేది భారం తగ్గుతుంది. దాని అనుగుణంగా ఆ న్యూట్రియన్ డిప్లీషన్ కూడా మెయింటైన్ అవ్వకుండా న్యూట్రియన్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. తర్వాత రెసిడ్యూస్ క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత మనము ఆ రెసిడ్యూస్ మళ్ళీ రీసైక్లింగ్ చేసుకోవడం వల్ల సేంద్రియ వీటిని పెంచుకుంటూ వెళ్ళడము ఆ రకంగా చేస్తూ ఉండడం అనేది ఇది రెసిడ్యూ మేనేజ్మెంట్. తర్వాత ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ఇక్కడ మనం ఏమో ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే FIM, వర్మీ కంపోస్ట్, తర్వాత పౌల్ట్రీ మెన్యూర్, గోట్ అండ్ షీప్ మెన్యూర్ వీటన్నిటిని ఏవైతే ఉన్నారో, తర్వాత కేక్స్, వేరుశనగ చెక్క, ఇవి క్యాస్టర్ చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, ఆ చెక్కలు కూడా దీంట్లో అలౌ చేస్తాము. తర్వాత బయలాజికల్ ఇన్పుట్స్
అంటే ఇవి ఏవైతే జీవన ఎరువులు ఉన్నాయో అంటే బయల ఆ, పంటకు మేలు చేసేటువంటి జీవన శిలీంధ్రాలు వీటన్నిటిని ఆ ద్వారా మనం క్రాప్ ప్రొడక్షన్ ని చేయడము. తర్వాత వీడ్ మేనేజ్మెంట్, వీడ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్, బెటర్ ప్రాక్టీసెస్. అంటే ఇప్పుడు మనం పెస్టులను వీడ్స్ ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాం, మామూలుగా నాన్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో కెమికల్స్ కొట్టేస్తాము. ఒకసారి కొట్టేస్తాం అయిపోయిందని ఇంకా ఇదవుతాము. దానివల్ల అవి పంటకి ఎంత నష్టం వచ్చింది, మనకి ఎంత ఖర్చు అయింది అనేది ఎవరు చూసుకోవట్లేదు. అలా కాకుండా అంటే ఇప్పుడు వీడ్ మేనేజ్మెంట్ అనుకో, ఫిజికల్ ప్రాక్టీసెస్ అంటే హ్యాండ్ బీడింగ్ చేయడము. తర్వాత ఆ బీడ్స్ ఎక్కువ రాకుండా కల్చరల్ ప్రాక్టీసెస్ అంటే అష్టామల్స్ ద్వారా కానీ ఆ ఈ రకంగా చేసుకుంటూ ఆ టెస్ట్ ను కానీ వీటిని బయో కంట్రోల్ ఏజెంట్స్ ద్వారా ఆ ఇప్పుడు జైవోగ్రామా లాంటివి ఉన్నాయి ఈ పార్థినియం బీడ్స్ లో. ఆ వాటిని వదలడం వల్ల ఏమైతాయి, ఆ పార్థినియం బీడ్స్ అనేటివి చనిపోతాయి. ఆ తర్వాత ఈ అక్షింతల పురుగులు ఇవన్నీ ఉన్నాయి, శత్రు పురుగులు అవి ఏం చేస్తాయి, మిత్ర పురుగులు. ఈ మిత్ర పురుగులు శత్రు పురుగులను తినడానికి ఉపయోగపడతాయి. ఆ విధంగా కల్చరల్ ప్రాక్టీసెస్ ద్వారా పెస్ట్ ను అటాక్ చేయడము, బీడ్స్ ని ఈ రకంగా చేసుకుంటూ ఆ బయలాజికల్ సిస్టాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఎకాలజీని మెయింటైన్ చేస్తాం. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్ స్టాక్. అంటే ఇప్పుడు ఎందుకు లైఫ్ స్టాక్ పెంచాలంటే ఇప్పుడు మనం ఆర్గానిక్ మెన్యూర్ లో సాయిల్ ఫర్టిలిటీ చేయాలంటే మనకు దాంట్లో ఉన్నటువంటి కౌడంగు కానీ ఇవి ఎక్కువగా ఇంటిగ్రల్ పార్ట్ ఎంటైర్ సిస్టమ్ ఈ లైఫ్ స్టాక్ అనేది మనకు ఏదో ఒక రకంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గానిక్ సిస్టమ్ ఇది ఉపయోగపడుతుంది. ఈ మేజర్ ఈ బేసిక్ 5 స్టెప్స్ ద్వారా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ని మనం రన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కీ క్యారెక్టరిస్టిక్స్ మెయిన్ ఏంటంటే మనం సాయిల్ ఫర్టిలిటీని మనం ఇక్కడ ప్రాడ్యూస్ అది నువ్వు వరి పండించు, అరటి పండించు, పసుపు పండించు, ఏదైనా ఆర్గానిక్ ప్రోడక్ట్ వస్తుంది అంటే మన ఆ పసుపుని ఆర్గానిక్ చేస్తున్నాం కదా, ఆ సాయిల్ ని మనం ఆర్గానిక్ చేస్తే మనకు ఆ ఇది అనేది వస్తుంది. తర్వాత క్రాప్ న్యూట్రియన్స్ ని వేరే ఇందాక పైన చెప్పుకున్నట్టు మైక్రో ఆర్గానిజమ్స్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మనకు ఈ ఆర్గానిక్ ఇదంతా కూడా న్యూట్రియన్స్ సెల్ఫ్ సఫిషియన్స్ అని ఇందాక మన పైన చెప్పుకున్నట్టు ఆ లెగ్యుమినస్ క్రాప్స్ అంటే క్రాప్ రొటేషన్ లో ఇందాక నేను చెప్పాను కదా, లెగ్యుమినస్ సీరియల్స్, పల్సెస్, తర్వాత గ్రీన్ మెన్యూర్స్ ఈ విధంగా ఏవైతే ఆ లెగ్యుమినస్ క్రాప్స్ వేయడము, తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేటువంటి ఆ రైజోబియాన్ని ఫిక్సెస్ పల్సెస్ వేయడము, ఇవన్నీ కూడా న్యూట్రియంట్ రీసైక్లింగ్ ద్వారా మనం ఇది చేయడము. తర్వాత వీడు డిసీజ్ పెస్ట్ కంట్రోల్ మనం పైన 5 క్యారెక్టర్స్ లో చెప్పుకున్నట్టు న్యాచురల్ ప్రేడర్స్ ద్వారా ఆర్గానిక్ మెన్యూ ఆ రెసిస్టెంట్ వెరైటీస్ వాడటం ద్వారా కొన్ని మినిమల్ గా అంటే ఏం వాడాలనేది వచ్చే స్లైడ్స్ లో మీకు వివరిస్తాను. మినిమల్ గా కొంచెం అంటే మరీ 100% మనం ఇక్కడ జీరో బడ్జెట్ ద్వారాను అలా కాకుండా మినిమల్ గా దీంట్లో మనం వీటిని అనేటివి వాడతాం. కొన్ని రాక్ ఫాస్ఫేట్ లాంటివి, సల్ఫర్ లాంటివి కొన్ని ఉన్నాయి అనమాట, అవి నేను చెప్తాను వచ్చిన స్లైడ్. నెక్స్ట్ దేని మెయిన్ మోటో అంటే ఇలా ఉన్నదాన్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఈ విధంగా చేయడం అనేది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క కామన్ గోల్ అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ సైడ్స్ సాయిల్ ని ఏ విధంగా మనము కన్సిడర్ చేస్తాము దీంట్లో అంటే సాయిల్ టెక్చర్ టైప్ కండిషన్స్ బట్టి మనం ఏం వాడాలి, తర్వాత ఈ క్లైమేట్ లో టెంపరేచర్ రైన్ ఫాల్ ఫ్రాస్ట్ డేట్స్ వీటన్నిటిని ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ క్రాప్స్ లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ సిస్టమ్ వైల్డ్ లైఫ్ ఇవన్నీ కూడా సైట్ స్పెసిఫిక్ గా ఒక దాన్ని దాన్ని ఆ, ఆ, మనం చేసేటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఆ ఫార్మర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మార్కెట్ నీడ్స్ ఏంటి, ఆ బెనిఫిషియల్స్ ఏం ఉన్నాయి అవన్నీ ఆ సైట్ లో ఉన్న దాన్ని చూసుకొని మనం ఏం చేయాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ నెక్స్ట్
ఈ వీడ్స్ ని మేనేజ్ చేయడం కోసం ఇప్పుడు ఫస్ట్ మనం అనుకున్నాం కదా వీడ్ మేనేజ్మెంట్ వెరైటీస్ ని ఫస్ట్ పెస్ట్ అండ్ డిసీజ్ రాకుండా ఉండడం కోసం ఫస్ట్ మనం చూసుకోవాల్సింది వెరైటీస్ డిస్టెంట్ వెరైటీస్ ఇప్పుడు పల్సెస్ లో ఉన్నాయి పల్సెస్ లో మనకు వైఎంబి అనేది కామన్ ప్రాబ్లమ్ అవి రాకుండా రాకుండా మనం ఏం చేయలేము మెయిన్ ఏంటి ఫీల్డ్ ని ఆ జాగ్రత్తగా అంటే వీడి ఫ్రీగా ఉంచుకోవడము తర్వాత బన్స్ ను గట్లను వీటన్నిటిని శుభ్రం చేసుకోవడము క్రాప్ రెసిస్టెంట్ వెరైటీస్ ఏవైతే ఇప్పుడు బ్లాక్ గ్రామ్ లో ఎల్బిజి 787 PU 31 టీబీజీ 104 తర్వాత ఈ గ్రీన్ గ్రామ్ లో IPM 2-14 అలా ఏవైతే వైఎంవి తట్టుకున్న రకాలని దీంట్లో మనం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనం పెస్టిసైడ్స్ అవన్నీ అలవ్ లేదు కాబట్టి మనం ఇక్కడ చూసుకోవాల్సింది రెసిస్టెంట్ వెరైటీస్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏ క్రాప్ వేస్తున్నాము మనము ఆర్గానిక్ సైట్ సెలక్షన్ తర్వాత మనకు ఉన్నటువంటి ఆ సైట్ లో ఉన్నటువంటి అది ఏవైతే క్యారెక్టర్ ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు వెదర్ కండిషన్స్ ని ఆ తర్వాత ఆ సాయిల్ కండిషన్స్ ని అక్కడ ఉన్నటువంటి బయలాజికల్ యానిమల్స్ వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత రెసిస్టెంట్ వెరైటీస్ ని అంటే ఏమేమి ఉన్నాయి ఏ క్రాప్ వేసుకుంటున్నాం ఫ్రూట్ క్రాప్స్ వేసుకుంటున్నాం వెజిటబుల్ క్రాప్స్ వేసుకుంటున్నాం పల్స్ క్రాప్ ఆ ఉన్న దాని ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెసిస్టెంట్ వెరైటీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే టెస్ట్ రాకుండా ఫస్ట్ చూడడం కోసం రెసిస్టెంట్ వెరైటీని చేసుకుంటాం తర్వాత మనకు నెక్స్ట్ కామన్ ప్రాక్టీస్ ఏంటంటే వీడ్స్ ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు అంటే క్రాప్ రొటేషన్ ద్వారా ఆ తర్వాత కవర్ క్రాప్స్ ఇప్పుడు వీటిలో ఆర్చర్స్ లో ఉన్నాయి అవి ఈ మధ్యలో అంటే రోడ్ టు రోడ్ చాలా స్పేస్ ఉంటది ఆ స్పేస్ లలో మనము ఏం చేసుకోవాలి ఏమన్నా ఇంటర్ క్రాప్స్ చేసుకోవచ్చు ఒక 5 years వరకు ఆ తర్వాత ఎక్కువ ఇరిగేషన్ ఇవ్వకుండా ఆ బీడ్స్ రాకుండా ఆ క్రాప్ కవర్ తర్వాత స్ట్రామల్స్ ద్వారా కొన్ని టర్మరిక్ బనానా వాటిలో స్ట్రామల్స్ ఇది చేయడం అంటే 5 years వరకు తర్వాత ఆప్టిమం క్రాప్ న్యూట్రియం మేనేజ్మెంట్ ని అంటే ఉంది కదా అని ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే వీడ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీడ్ ఫ్రీగా ఉండడం కోసం ఆప్టిమమ్ గా క్రాప్ మేనేజ్మెంట్ న్యూట్రియం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని మనం ఫాలో అవుతూ తర్వాత టైమ్లీ కల్టివేషన్ ఇంటర్ కల్టివేషన్ మనకి ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ కింద ఇంటర్ కల్టివేషన్ అలౌడే కాబట్టి టైమ్లీ కల్టివేషన్ చేసుకోవడము తర్వాత మల్చింగ్ చేసుకోవడము వీటన్నిటిని మనం చేసుకోవచ్చు వీటి ద్వారా వీడ్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ మన ఈ ఫిగర్ లో చూసుకున్నట్లయితే ఆ ఆర్చర్డ్ క్రాప్ లో ఆ బీడ్స్ రాకుండా వాళ్ళు స్ట్రామల్స్ అనేది వేశారు నెక్స్ట్ స్లైడ్ అండి కవర్ క్రాప్స్ అనుకున్నాం కదా ఇప్పుడు మనకి ఎక్కువ గుంటూరు జిల్లాలో కాటన్ వేస్తారు ఆ కాటన్ అనేది వైరల్ స్పేసింగ్ లో వెళ్తుంది తర్వాత రెడ్ గ్రామ్ ఒకటి పల్నాడు ఆ ఏరియాలో రెడ్ గ్రామ్ ఎక్కువ వేస్తా ఉంటారు ఈ కవర్ క్రాప్స్ ఇప్పుడు అవి రాకుండా ఏం చేసుకోవచ్చు కాటన్ లో ఎక్కువ మనం గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ ఇవి వేసుకోవచ్చు తర్వాత రెడ్ గ్రామ్ లో బాజ్రా ఇట్లాంటివి ఈ కవర్ క్రాప్స్ వేసుకోవచ్చు దీని వల్ల ఏమవుతుందంటే ఎరోజన్ అంటే సాయిల్ లాస్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు తర్వాత అడిషనల్ ఇన్కమ్ ఆ తర్వాత ఆర్గానిక్ మ్యాటర్ పల్సెస్ లో ఇక్కడ మన ఈ ఫిగర్ ఈ ఇమేజ్ లో చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ మెయిజ్ తర్వాత గ్రీన్ గ్రామ్ వేశారు ఈ దీనివల్ల ఇప్పుడు ఇవి పల్స్ క్రాప్ వేయడం వల్ల ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్ ఎక్కువ జరుగుతుంది తర్వాత అడిషనల్ ఇన్కమ్ వస్తుంది ఆ బీడ్స్ ని ఆ మధ్యలో బీడ్స్ రాకుండా కూడా ఇది చూసుకోవచ్చు నెక్స్ట్ రీసైక్లింగ్ ఆఫ్ రిసోర్సెస్ అనుకున్నాం కదా మనం కవర్ క్రాప్స్ ని గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ని వేసుకోవడం వల్ల అనిమల్ మెన్యూర్స్ ఇది చేయడం వల్ల ఆ డీప్ రూటెడ్ క్రాప్స్ ని ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే డీప్ రూటెడ్ అది అప్రూట్ చేసినప్పుడు సాయిల్
పర్క్యులేషన్ అనేది ఇది జరిగి ఆ లోపల ఉన్నటువంటి అవన్నీ కూడా సాయిల్ అంతా లూజ్ అయిపోయి మనకు ఈ ఇవి న్యూట్రియన్స్ అనేది బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఈ న్యూట్రియన్ లాస్ రన్ ఆఫ్ ఎరోజన్ మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఎకలాజికల్ హెల్తీ ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఎన్ఎఫ్ ఎన్పికే మనకు మేజర్ గా 3 న్యూట్రియన్స్ ఉంటాయి కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవ్వడం. తర్వాత కల్చరల్ బయలాజికల్ ద్వారా పెస్ట్ కంట్రోల్ చేయడము, టాక్సిక్ పెస్ట్ వీటన్నిటిని ఆ, తగ్గించుకోవడం. ఆ, తర్వాత ఆఫ్ ఫార్మ్ ఇంపాక్ట్స్ అంటే ఆమ్, ఇందాక చెప్పుకున్నట్టు ఆర్గానిక్ ఫార్మింగ్స్ ఇవన్నీ కూడా మెన్యూర్స్ అవన్నీ ద్వారా చేయడము, సాయిల్ ని హెల్తీగా ఉంచుకోవడము దీని యొక్క మెయిన్ థీమ్. నెక్స్ట్ బయో బయోడైవర్సిటీ అంటే ఏం లేదు, ఏదో ఒకటి మనం పండిస్తున్నాము కదా అని మిగిలిన సిస్టమ్ ని మనం డిస్ట్రాయ్ చేయకుండా అన్నిటినీ కామన్ గా క్రాప్స్, లైఫ్ స్టాక్, ఇన్సెక్ట్స్, న్యాచురల్ గా ఉన్నటువంటి ఆ వెజిటేషన్ ని, వైల్డ్ లైఫ్ హ్యాబిట్ ని, సాయిల్ లైఫ్ ని వీటన్నిటిని ఒక ఒక దేనికి దేని వల్ల ఇప్పుడు క్రాప్స్ పండిస్తున్నాం కదా అని లైఫ్ స్టైల్ కి, ఇన్సెక్ట్ లైఫ్ కి వీటన్నిటికి ఎఫెక్ట్ కాకుండా అన్నిటిని సమానంగా మనము ఇది చేయడం కూడా ఈ ఆర్గానిక్ కల్టివేషన్ లో ఒక భాగం అన్నమాట. ఈ బయోడైవర్సిటీ ఈ మెన్యూర్స్ ఇప్పుడు ఇందాక మనకు ఆ, ఈ లైఫ్ స్టాక్ ని అనిమల్స్ కూడా ఒక ఇది కదా, ఇవి ఏం చేస్తాయి అనుకున్నాం మనకు క్రాప్ న్యూట్రియన్స్ మెన్యూర్స్ గా ఉపయోగపడతాయి. తర్వాత పెరీనియల్ ఫోరేజ్ వాటన్నిటిని వాటి కోసం ఇవి క్రాప్ రొటేషన్ లో భాగంగా ఈ లెగ్యూమ్ పాడలు వీటన్నిటిని వేస్తాము. తర్వాత గ్రేజింగ్ కి వదలడం వల్ల వీడ్స్ అన్ని, తర్వాత క్రాప్ డిసీజెస్ అవన్నీ ఇట్లా గ్రేజింగ్ అంటే ఆ, మనము భూమిలో వదిలేసినప్పుడు అవి తొక్కడం వల్ల వీడ్స్ అన్ని చనిపోతాయి. తర్వాత ఏదన్నా క్రాప్ డిసీజెస్ అవన్నీ ఉన్నా కూడా ఆ పెస్ట్ అవన్నీ కూడా ఎగిరిపోవడానికి ఇది ఉంటుంది. తర్వాత ఆ లైఫ్ స్టాక్ ఫాడర్ కి క్రాప్ ఆ క్రాప్ రెసిడ్యూ ఫాడర్ ఉపయోగిస్తున్న రెసిడ్యూస్ ని మళ్ళీ మనం రిటెన్షన్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఆ, ఇవి ఆర్గానిక్ ఫార్మర్స్ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక ఐసిఆర్ ఒక బుక్ ఉందండి. ఆ దాంట్లో న్యూట్రియన్ మేనేజ్మెంట్ అంటే కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్ ప్రకారం మనం ఏం వాడాలి, ఏం వాడకూడదు అనేటివి ఆ బుక్ లో ఉంటుంది. కోడ్ 590 అనే న్యూట్రియన్ మేనేజ్మెంట్ అనే దీంట్లో అందులో మనం ఏమి అలో చేశారు, ఏమేమి ఆ, అంటే నైట్రోజన్ కోసం ఏం అలో చేశారు, ఏం వాడకూడదు. తర్వాత పెస్ట్ పెస్ట్ మేనేజ్మెంట్ కోసం 595 అనే ఆ బుక్. తర్వాత కన్జర్వేషన్ క్రాప్ రొటేషన్ కోసం 320 అనే కోడ్ లో మనకు ఇది ఉంటుంది. తర్వాత కవర్ క్రాప్స్ కు 340. ఇవన్నీ కూడా మనకు ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అయితే ఒక బుక్ ఉంది. ఆ బుక్ లో ఇవన్నీ మనం ఏం వాడచ్చు, ఏం వాడకూడదు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రూల్, ఇది ఈ క్రాప్ పెస్ట్ వీరు డిసీజ్ మేనేజ్ ప్రాక్టీస్ అవన్నీ కూడా ఆ బుక్ లో మనకు దొరుకుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ న్యూట్రియన్ మేనేజ్మెంట్ కింద మనం ఏం చేయాలి, ఏమేమి వాడచ్చు అంటే సాయిల్ లైఫ్ ని బట్టి ఫీడ్ ద సాయిల్ అండ్ అండ్ ద సాయిల్ విల్ బి ఫీడ్ ద క్రాప్. ఇది దీని యొక్క మెయిన్ ఏంటంటే మనం ఆ సాయిల్ ని మనము ఫర్టైల్ చేయాలి, అంతేగాని ఆ క్రాప్ కోసం దాన్ని మనం తినకూడదు అని, సాయిల్ నాశనం చేయకూడదు అనేది దాని యొక్క మెయిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క మెయిన్ మోటో. తర్వాత లెగ్యూమినస్ క్రాప్స్ నైట్రోజన్ కోసం మనం ఇక్కడ వాడచ్చు. తర్వాత స్లో రిలీజింగ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్
అనేవి అవే బయో ఫెర్టిలైజర్స్ లైక్ అజోస్పైరిల్లము, టిఎస్ అజోస్పైరిల్లము, ఆ తర్వాత అజోలా, ప్యాడీలో వాడతాము, ఆ అజిటోబ్యాక్టర్. ఈ మూడు కూడా నత్రజని ఇచ్చేటువంటి జీవన ఎరువులు. తర్వాత రైజోబియం కూడా పల్సెస్ లో ఇస్తుంది. తర్వాత సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అండ్ స్లో రిలీజింగ్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ లాంటివి కూడా మనం వాడచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఈ పెస్ట్ దాని కింద క్రాప్ రొటేషన్, తర్వాత న్యాచురల్ ఎనిమీస్ అంటే మిత్ర పురుగులను వాడడము, తర్వాత సింథటిక్ పెస్టిసైడ్స్ లాంటివి ఆ వాడకూడదు. తర్వాత పెస్ట్ కంట్రోల్ కోసము కెమికల్స్ ఎలాంటి వాడకూడదు. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా కవర్ క్రాప్స్ అనుకున్నాం కదా, హెర్బిసైడ్స్ రెడ్యూస్ చేయడం కోసం ఈ కవర్ క్రాప్స్ వాడతాము. నెక్స్ట్ ఇదే ఇప్పుడు పెయిడ్ రో ట్రైనింగ్, పెయిడ్ రో కల్టివేషన్, తర్వాత ఆ, ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ ని మార్చడము. ఆ, అంటే ఏముంటాం, అంటే సాయిల్, సీరియల్స్ అండ్ సీరియల్స్ పల్సెస్. ఇప్పుడు లైక్ ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఖరీఫ్ లో ఆ, ఏం చేస్తారు, ఆ, కొన్ని ఏరియాస్ లో తాడికొండ లాంటి ఏరియాస్ లో కవర్ క్రాప్స్ ని వాడరు. ఖరీఫ్ లో వాళ్ళు ఏ క్రాప్ వేయకుండా డైరెక్ట్ బెంగాల్ గ్రామ్ వేయడం కోసం అక్టోబర్ కి వెళ్ళిపోతారు. ఈ లోపల ఏమవుతుందంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ సీరియల్స్ ఆ ఖరీఫ్ లో అంతా శాలోగా ఉండి వీడి ఎక్కువైపోయి పెస్ట్ ఇవన్నీ ఎక్కువైపోతాయి. అలా కాకుండా ముందు అంటే డబుల్ క్రాపింగ్ ని ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక సీరియల్, ఒక పల్సెస్ వేయడం వల్ల అయితే క్రాప్ రొటేషన్ జరిగి ఆ సాయిల్ అనేది ఫర్టైల్ అవుతుంది. దాని వల్ల ఏమవుతుందంటే ఆ క్రాప్స్ అనేటివి మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, తర్వాత ఈ పెస్టిసైడ్స్ యొక్క యూసేజ్ అనేది కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్ నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ ద్వారా డిఫరెంట్ ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఆ, ఈ సర్టిఫికేషన్ అనేది మినిమం పీకేవీవై అనేది ఒక కేవీకే ఒకటి చేస్తుందండి, పరంపరాగత కృషి వికాస్ యోజన అనేది. దాంట్లో వీళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ సైకిల్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఈ ఒక 5 మంది అనేది మినిమం ఒక గ్రూప్ గా ఉండాలి. ఇప్పుడు మేము సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వాళ్ళ ద్వారా ఒక ఏజెన్సీ, తర్వాత ఏకలవ్య ఫౌండేషన్ అనేది ఈ రెండు హైదరాబాద్ లో మనకు కేవీకేస్ తో కొన్ని టైఅప్ అయ్యి మేము వాళ్ళ ద్వారా ఆర్సిఎస్ రీజనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ద్వారా మేము వెళ్తున్నాము. వాళ్ళు ఈ సర్టిఫికేషన్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనకు మేజర్ అండి. అది ఇక్కడ 3 ఇయర్స్ మనం మినిమం చేస్తూ ఉండాలి. ఏవి వాడచ్చు ఏమి వాడకూడదు అనేది మనం కేవీకే తరఫున ఒక విలేజ్ నూతక్కి అనే గ్రామాన్ని మనం దత్తత తీసుకున్నాము. ఎవరైనా మినిమం 5 మంది ఉండాలి. 5 మంది నుంచి ఎంతమంది వరకైనా ఒక ఇది ఉండాలి. అది ఒక వాళ్ళు కల్టివేట్ చేసేటువంటి ఆ ఫామ్ అంతా కూడా ఒక ఆ ఒకే ఏరియాలో ఉండాలి. ఇక్కడ నేను పలానా దగ్గర చేస్తున్నాను ఇంకొక అనేది లేకుండా మినిమం ఒక క్లస్టర్ లాగా ఉంటే, అంటే ఇప్పుడు ఒక రామయ్య అనే అతను చేస్తున్నాడు అనుకోండి, ఈ ఇంకొక సమ్ రెడ్డి గారు ఆ, రసాయనిక ఎరువుల ద్వారా ఈయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటే ఆయన పురుగు మందులు ఇవన్నీ పిచికారి చేసినప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి పడేదానికి ఈయన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ అన్ని డిస్ట్రాక్ట్ అయ్యే ఇది ఉంది. కాబట్టి ఇది ఒక క్లస్టర్ లాగా ఉండేటట్టు కూడా ఒక ఆప్షన్. నెక్స్ట్ నెక్స్ట్ ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళరా. నెక్స్ట్ స్లైడ్.
ఈ నేషనల్ యుఎస్డిఏ వాళ్ళ నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకారం ఇది 2002లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ ది నేషనల్ ఇవన్నీ ఏమి వాడకూడదు ఏంటి, ఇందాక నేను ఆ కోర్స్ చెప్పాను కదండి, ఆ బుక్ కూడా చెప్పాను. ఆ నేషనల్ ఆర్గానిక్ ప్రోగ్రామ్ అనే బుక్ లో ఇవన్నీ ఆ కోర్స్ ప్రకారం ఏమి వాడచ్చు ఏమి వాడకూడదు అని లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్ లో అవి వస్తూ ఉంటాయి. అవి మినిమం 5 నుంచి ఎంతమంది అయినా ఉండొచ్చు ఈ గ్రూప్ లో. వాళ్ళు ఒక పీజిఎస్ ఇండియా అనే ఒక పోర్టల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబిలిటీలో ఉంది. మనము అంటే నేను వెళ్ళి నేనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసుకుంటాను అనే దానికి లేదు. మనకు ఒక రీజనల్ ఏజెన్సీ అనేది ఉంటుంది. అది హైదరాబాద్ లో ఉన్నాయి 2, ఏకలవ్య, తర్వాత సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది, రీజనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఆ రెండు కి మనము ఇట్లా మేము ఇంతమంది ఉన్నామని వాళ్ళకి కొంత ఫీ కూడా మనము ఇవ్వాలి. వాళ్ళు మేము ఫలానా మా గ్రామంలో ఇంతమంది మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము, ఇవి ఇప్పుడు నేను పైన కొన్ని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అవన్నీ మేము చేస్తున్నాము కాబట్టి మీరు వచ్చి మా ఫామ్ ను విజిట్ చేసి నేను ఇవి వాడుతున్నాను అని చెప్పి వాళ్ళకి అన్ని చూపిస్తే వాళ్ళు ఒక ఐదు సార్లు మన ఫామ్ ని అదంతా విజిట్ చేసి మనం ఏమున్నాయని చేసి, తర్వాత ఫస్ట్ సాయిల్ ని టెస్ట్ చేసి సాయిల్ లో ఏమి మనకు ఆ కెమికల్ ఇవన్నీ లేకపోతే సంబంధించినవి కెమికల్ కి సంబంధించినవి ఏమి లేకపోతే తర్వాత మన ప్రోడక్ట్ ని కూడా వాళ్ళు టెస్ట్ చేసి ఓకే అని చెప్పి ఫస్ట్ గ్రీన్ లేబుల్, తర్వాత బ్లూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గ్రీన్, తర్వాత ఎల్లో, ఈ 3 మనకు థర్డ్ ఇయర్ కి కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది మనకు ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు. ఇది ఈ సర్టిఫికేషన్ యొక్క ఇది వీళ్ళు 1 వీక్ ట్రైనింగ్ పెడతామంటున్నారు. అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా ఈ సర్టిఫికేషన్ గురించి మేము చాలా క్లియర్ గా చెప్తానండి. నెక్స్ట్ నాకు చెప్పినవన్నీ ఏవి వాడాలి, వాళ్ళంతా వస్తారు. నెక్స్ట్ ఈ ఫర్టిలిటీ మేనేజ్మెంట్, క్రాప్ రొటేషన్, వీడ్స్, ఇవంతా కూడా ఆర్గానిక్ సిస్టమ్ లో మనం అనుకున్నాం కదా, క్రాప్స్ లైవ్ స్టాక్ కూడా టెస్ట్ చేస్తారు మన దగ్గర ఎన్ని ఉన్నాయి. తర్వాత సీడ్లింగ్స్, సాయిల్ ఫర్టిలిటీని, ఇన్పుట్స్ ని, తర్వాత క్రాప్ రొటేషన్ చేస్తున్నారా లేదా, వీడు పెస్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ కోసం వాళ్ళు ఏం వాడుతున్నారు, అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ ఏం వాడుతున్నారు, ఇది అనేది వాళ్ళన్నీ చూస్తారు. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ ఆ నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఇవన్నీ వాళ్ళు చూస్తారండి. నెక్స్ట్ ఇది ఈ వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు ఏమేమి లిస్టు ఏమేమి మనకు దగ్గరలో సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్ లో మనం ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి ఏంటి అని. నెక్స్ట్ ఇవన్నీ అలౌడ్, మోస్ట్ న్యాచురల్ అకరింగ్ మెటీరియల్స్ వాళ్ళు ఇది చేస్తారు. రెస్ట్రిక్ట్ ఏవైతే సర్టెన్ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అలో చేసేటి ఉంటాయి. ఏవి సింథటిక్ మెటీరియల్స్ అన్ని ప్రొహిబిట్ చేసేసుకోవాలి, కెమికల్స్ వాడకూడదు అనేది ఇది వీటి యొక్క గైడ్ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మెన్యూస్ ఏ విధంగా ఉండాలి ఇవంతా. నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ ఏవే ప్రొహిబిట్ చేస్తున్నా అంటే సింథటిక్ ఫర్టిలైజర్స్, మ్యూరేట్ ఆఫ్ ఎంఓపి, డిఏపి, తర్వాత 319, 317 ఇవన్నీ, తర్వాత గార్బేజ్ మెలాథియాన్, ఇవన్నీ సింథటిక్ పెస్టిసైడ్స్, గ్లైఫోసేట్, అలాక్లోర్, ఇవన్నీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. తర్వాత సీడ్స్, హైబ్రిడ్ సీడ్స్ కూడా మనం ఇక్కడ అలో ఉండదు అనమాట మన దీంట్లో.
నెక్స్ట్ ఇవి సింథటిక్ సబ్స్టాన్సెస్ ఏవేవి అలో చేస్తున్నారు, ప్లాస్టిక్ మల్స్ ని ఆ వాడకూడదు, మైక్రో న్యూట్రియన్స్ కాంపౌండ్స్ వాడకూడదు, సల్ఫర్ డైఆక్సైడ్స్ ఇవన్నీ కూడా మనం రిస్ట్రిక్ట్ చేశారు దీంట్లో. నెక్స్ట్ బర్నింగ్, ఆర్సినిక్, టొబాకో డస్ట్ ఇవన్నీ కూడా నాన్ సింథటిక్ సబ్స్టాన్సెస్ ని ప్రొహిబిట్ చేశారండి. యాష్, ఆర్సినిక్ యాసిడ్స్, టొబాకో డస్ట్ ఇవన్నీ. వాళ్ళకి మనం అది ఇందాక చెప్పాను కదా, ఇన్స్పెక్షన్ ఫీజులు, మార్కెట్ నీడ్స్ సర్టిఫికేషన్ కోసం మార్కెట్ వాళ్ళకి ఏమేమి కావాలి, ప్రీమియం సర్టిఫికేషన్ కోసము, తర్వాత ఆర్గానిక్ ఫర్ డిఫరెన్షియేషన్ అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఏవైతే ఇవి నియమ నిబంధనలు ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం అన్ని చూపించాలి. నేను ముందు చెప్పిన ఇప్పుడు మనం ఇందాక వీడ్ మేనేజ్మెంట్, క్రాప్ రొటేషన్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అదే సాయిల్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏమేమి చేయాలి అనేటివి ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ ఇవి మనకు పంటకు కావాల్సినటువంటి 16 ముఖ్య పోషకాలు ఉన్నాయి. వాటిని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లో మెన్యూర్స్ ద్వారా ఇప్పుడు ముఖ్య పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషు, తర్వాత ఉప పోషకాలు అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, గంధకం, తర్వాత ఈ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ ఇనుము, మ్యాంగనీసు, రాగి, జింకు, బోరాను, మాలిబ్డినము, క్లోరిన్ ఇవంతా కూడా సూక్ష్మ పోషకాల కింద మనము తీసుకుంటాం. ఇవన్నీ మనకు కెమికల్స్ రూపాయలైన అయితే చాలా దొరుకుతాయి, కానీ మనము వీటిని ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎలా ఏ రూపేణా ఇవ్వాలనేది ఇప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ ఈ నత్రజని వేసింది ఇవన్నీ డెఫిషియన్సీ సిమ్టమ్స్ మీకు. ఇది నత్రజని అంటే త్రూ అవుట్ క్రాప్ మొత్తానికి మనకి పంట జీవితకాలం మొత్తానికి ఈ నత్రజని అనేది అవసరం. అందుకని మనం 3 దశల్లో వేస్తాము. ఇవి డెఫిషియన్సీ సిమ్టమ్స్. నెక్స్ట్ ఇది మనకు మొక్కజొన్నలో నత్రజని డెఫిషియన్సీ అలా ఉంటుంది. నెక్స్ట్ ఈ టమాటాలు నత్రజనిలో. నెక్స్ట్ ఈ భాస్వరం ఏం చేస్తుందంటే మనకు ఈ వేరు వ్యవస్థ అనేది దృఢపరచడానికి ఇది చాలా అవసరము. ఇవి కాబట్టి మనం దీనికి ఇప్పుడు నత్రజని ఎప్పుడేసినా అది పంట తీసుకునే విధంగా ఉంటుంది. కానీ భాస్వరం ఏం చేస్తుందంటే అది స్లో రిలీజింగ్. మనం వేసిన నెల రోజులకి పంట తీసుకోవడానికి అది రెడీగా ఉంటుంది. అంటే ఈ ముందంతా మనం ఏం అందుకని మనం ఇప్పుడు డిఏపి రూపేణా వీళ్ళంతా రైతులు ఏం చేస్తున్నారు, డిఏపి రూపేణా, తర్వాత 319 ఈ రూపేణా భాస్వరం ఉన్నా లేకపోయినా ఇవన్నీ ఉన్నా లేకుండా నత్రజని త్రూఅవుట్ పంటకంతా కావాలి కాబట్టి నత్రజనితో పాటు భాస్వరాన్ని కూడా వీళ్ళు వాడుతూనే ఉన్నారు. అలా కాకుండా భాస్వరం ఇది ఓన్లీ వేరు వ్యవస్థ దృఢపరచడానికి, వేరు వ్యవస్థ ఎదగడం కోసము, వేర్లు ఏర్పడడం కోసమే ఈ భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అది మనం ఏం చేస్తాము, అందుకని భాస్వరాన్ని ఆఖరి దుక్కులో వేసుకుంటే ఆ పంట వేసుకునే టయానికి అది వేరు వ్యవస్థకు ఉపయోగపడుతుందని చేస్తా. కానీ అవసరం ఉన్నా లేకున్నా ఇది ఎక్కువ వాడడం వల్ల ఈ భాస్వరం ఏంటంటే భూమిలో అలాగే నిల్వ ఉండిపోయి వేరే సూక్ష్మ పోషక లోపాలకి ఇది ఆస్కారం అవుతుంది. కాబట్టి రైతులు భాస్వరాన్ని వేరే ఎరువులతో పాటు కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే మామూలుగా వాడే వాళ్ళు ఆ రకంగా వాడితే మంచిది. ఇది భాస్వరం యొక్క లోప లక్షణాలు మొక్కజొన్నలో. నెక్స్ట్ ఇది భాస్వరం యొక్క ప్యాడీలో ఈ డెఫిషియన్సీ సిమ్టమ్స్. నెక్స్ట్ పొటాషియం. ఈ పొటాషియం ఏం చేస్తుందంటే వ్యాధి నిరోధక శక్తికి, తర్వాత
క్వాలిటీ రావడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆకు చివల నుంచి ఎండుకుంటూ వస్తుంది అనమాట. ఇది పొటాషియం యొక్క లోప లక్షణం. నెక్స్ట్ 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 ఇది కూడా పొటాషియం లోప లక్షణం. నెక్స్ట్ ఈ కాల్షియము ఈ ఈ ఇది కాల్షియం ఏం చేస్తుందంటే ఆ కణాల పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇది కాల్షియం లోప లక్షణం. నెక్స్ట్ నెక్స్ట్ ఇది క్యాబేజీలో కనపడే ఈ విధంగా ఉంటుంది అనమాట. కాల్షియం లోప లక్షణం ఇది ఏందైతే ఇది తెగుళ్ళు అనుకొని వీళ్ళు రైతులు పురుగు మందులు అవి పిచికారి చేస్తూ ఉంటారు, కానీ ఇది కాల్షియం లోప లక్షణం. నెక్స్ట్ ఈ మెగ్నీషియం మనకి ఎక్కువ పత్తిలో కనబడుతూ ఉంటుంది. దీనికి ఈ మెగ్నీషియం లోపం తెలుసుకుని మనం ఆ మెగ్నీషియాన్ని స్ప్రే చేసినట్టయితే ఇదైతే పండాకు తెగులు అని కూడా అంటూ ఉంటారు రైతులు. నెక్స్ట్ ఇది గంధకం అంటే సల్ఫరు. ఇది ఎక్కువ ఆయిల్ సీడ్స్ లో ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా అదే సల్ఫర్ లోప లక్షణం. నెక్స్ట్ ఈ రసాయనిక ఎరువుల్లో నత్రజని యూరియాలో ఏముంటుంది, పొటాషియంలో ఏముంటుంది ఇది. నెక్స్ట్ ఇవి ఏంటంటే సేంద్రియ ఎరువులు. ఇప్పుడు మనకు సేంద్రియ ఎరువులు ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎక్కువ వాడమని చెప్తున్నాం కదా. ఇవి ఏం చేస్తుందంటే FIM, తర్వాత గ్రామీణ కంపోస్ట్, పట్టణ కంపోస్ట్, కోళ్ళ ఎరువు, గొర్రె మేక ఎరువు, తర్వాత ఈ పిగ్గరి మెన్యూరు, ఈ గోబర్ గ్యాస్ లో ఉన్నటువంటి ఆ నత్రజని ఈ రకంగా ఉంటుంది. దాని ప్రకారం మనకు నత్రజని ఇందాక లోప లక్షణాలు మనం పైన వివరించుకున్నాం కదా, ఆ లోప లక్షణాలకు అనుగుణంగా ఏది అవసరమో ఏంటి అనేది మనము ఆ కెమికల్స్ అంటే యూరియా రూపేణ, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, DAP రూపేణ కాకుండా ఈ సేంద్రియ ఎరువులు, తర్వాత పచ్చిరొట్ట పైర్లు, జీలుగా, మిన్ను, అలసంద, పిల్లి పెసర, వేరుశెనగ, నువ్వుల పిండి, ఆవు పిండి, వేప పిండి, వీటన్నిటిలో కూడా మనకు ఈ ముఖ్య పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఘన ఎరువులు అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఈ పంట ఇప్పుడు నాడెప్ కంపోస్ట్, ఘన ఎరువులు అంటే గొర్రెల అదే షీప్ అండ్ గోట్ మెన్యూరు, తర్వాత ఈ పౌల్ట్రీ మెన్యూరు, గోబర్ గ్లాస్, FIM పెంటపోగు ఎరువు, ఘనజీవామృతము, ఇవన్నీ కూడా ఇవి ఆర్గానిక్ ఫార్మింగ్ లో వాడేటువంటి ఎరువులు. నెక్స్ట్ నెక్స్ట్ అండి ఈ పంట వ్యర్థాలలో ఏమేమి కర్బనము, నత్రజని మోతాదులు సమయం ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటన్నిటిని చూసుకొని మనం ఇవి ఆ వ్యర్థాలను ఎంపిక చేసుకోవాలన్నమాట. ఆకులు, మొక్కలు, కొమ్మలు, కాడలు మొదలైనవి, గ్లైరసీరియా, లేత కొమ్మలు, ఆహార పదార్థాలు, పప్పు జాతి మొక్కలు, ఈ కార్బన్, నైట్రోజన్, ఈ చెక్క, రంపపొట్టు, వరిగడ్డి, ఇవన్నీ కూడా మనం ఈ ఘన ఎరువుల తయారీకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది నాడెప్ కంపోస్ట్. దీంట్లో 10% భాస్వరము, 1% నత్రజని, భాస్వరం 5%, పొటాష్ 1.2% ఉంటుంది. ఈ నాడెప్ కంపోస్ట్ లో సాధారణ కంపోస్ట్ కన్నా 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది కనపడట్లేదు. నెక్స్ట్ ఈ కంపోస్ట్ వేసేటప్పుడు అవి కుళ్ళిపోకుండా చూసుకోవాలి, హీట్ లేకుండా చూడాలి, ప్రతిరోజు వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి, చీమలు ఇవంతా పురుగులు ఇవంతా లేకుండా చూసుకోవాలన్నమాట. ఏం చేయొచ్చు వాడి ఆ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన సమస్యలు ఏంటి,
తలెత్తే సమస్యలు, వాటికి ఏం కారణాలు, పరిష్కారాలు అనేవి ఈ స్లైడ్ లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఈ గొర్రెల ఎరువుల్లో కూడా మనం ఇందాక 0.5% నత్రజని, 2% భాస్వరము, 1% పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఈ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో పెండింగ్ అని అంటారు. నైట్ అంతా కూడా గొర్రెలను మనం పొలంలో ఆ, వదిలేస్తే అక్కడ ఉన్నటువంటి గడ్డి కానీ ఏదన్నా కూడా తిని ఆ ఆ గొర్రె విసర్జితాలన్నీ ఆ భూమిలో వేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఆర్గానిక్ కార్బనం పెంచడానికి ఇది ఒక చాలా ఉపయోగపరంగా ఉంటుంది అన్నమాట ఈ సేంద్రియ ఎరువుల్లో. నెక్స్ట్, తర్వాత ఈ కోళ్ళ ఎరువు, దీంట్లో కూడా 1.5% నత్రజని, 1.5% భాస్వరము, 0.8% పొటాష్ అనేటి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా మనము ఈ ఈ ఎరువు వేసేటప్పుడు 30 రోజుల నుంచి 60 రోజులు కుప్పలో నిల్వ ఉంచిన వాటిని మనం వాడాలి అన్నమాట. నెక్స్ట్, అంతకు ముందుది ఫ్రెష్ది అదంతా వాడకూడదు. ఈ గోబర్ గ్యాస్ దాంట్లో కూడా ఎక్కువగా నత్రజని 2.5%, భాస్వరము 1.5%, 1% పొటాష్, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఈ గోబర్ గ్యాస్ చేసిన తర్వాత ఏదైతే స్లర్రీ ఆ పొడి రూపంలో ఆ స్లర్రీని పొడి రూపంలో ఎండబెట్టి దాన్ని సేంద్రియ ఎరువుగా మనం వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఈ FIM మనందరికీ తెలుసు. రైతులు ఒక ఎకరానికి 15 బుల్లక్ ట్రక్స్ కానీ 3-4 ట్రాక్టర్ల ట్రాక్టర్ 3 ట్రాక్టర్ ట్రక్కులు అయితే 6 టన్నుల పశువుల ఎరువు సరిపోతుంది అన్నమాట. దీంట్లో కూడా నత్రజని, భాస్వరము, పొటాష్ అనేటి పోషకాలు ఉంటాయి. నెక్స్ట్, ఈ ఘనజీవామృతం ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ దీంట్లో 20 కిలోల ఘనజీవామృతంలో 100 కిలోల మాగిన పశువుల ఎరువుతో కలిపి ఆఖరి దుక్కిలో వీటిని వేసుకున్నట్లయితే పశువుల పేడని సాళ్ళ మధ్యలో వేసుకుంటూ వెళ్తే దీంట్లో కూడా నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ద్రవజీవామృతము ఎన్ని పైన చెప్పుకున్నవన్నీ ఘన ఎరువులు, ఇవన్నీ ద్రవ ఎరువులు. జీవామృతము, పంచగవ్య, అమృత జలము, మ్యాజిక్ కంపోస్టు ఇవన్నీ కూడా ద్రవ ఎరువులు. ఇవన్నీ కూడా నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలను ఇచ్చేటువంటి తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉపయోగించేటువంటి ద్రవ ఎరువులు. నెక్స్ట్, ఈ పంచగవ్య ఈ చీడపురుగులు దరి చేయకుండా తర్వాత ఇది ఎలా వాడుకోవచ్చు, దీన్ని పెస్టిసైడ్ చీడపీడలు నివారించడానికి ప్లస్ ఎరువుగా కూడా రెండింటిగా కూడా ఉపయోగపడతాయి. ఇది నార్మల్లకు ఎక్కువగా శ్రేష్టంగా ఉపయోగపడుతుంది. వరి పంటకు అయితే 5% అనగా 5 లీటర్ల ఏది పంచగవ్యకి 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ఈ పంచగవ్యాన్ని అంటే 5 లీటర్ల పంచగవ్య 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి వరికి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, ఇతర పంటలకైతే ఈ పంచగవ్య 3 లీటర్లే సరిపోతుంది 100 లీటర్లకు. ఒక వరికి అయితే 5 లీటర్లు అవసరం అవుతుంది. ఈ అమృత జలం అంటే దీంట్లో కూడా ఆవు పేడ, ఆవు నెయ్యి, తర్వాత నల్ల బెల్లం వీటన్నిటిని కలిపి కుండలో కలిపెట్టి ఒక 200 లీటర్ల డ్రమ్లో నీరు పోసి కలుపుతూ ఉండాలి. ఒక 3-4 గంటల తర్వాత కర్రతో తిప్పేసి దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఇది కూడా మనకు 200 లీటర్ల నీరుకి ఒక 5 లీటర్లు ఇది సరిపోతుంది అన్నమాట అమృత జలం. నెక్స్ట్, ఈ పచ్చి రొట్టె ఎరువులు ఇందాక ఆలసంద మనం అనుకున్నాం కదా, గ్లైరసీడియా, పిల్లి పెసర, జనుము, జీలుగా, పెసర, ఉలవలు, బఠానీ, మినుము ఇవన్నీ కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులు అన్నమాట. నెక్స్ట్, ఇవి పచ్చి ఆకు ఎరువులు అన్నమాట. పొంగామియా, గ్లైరసీడియా,
ఆ జిల్లేడు, తంగేడు, ఇవన్నీ పచ్చి ప్లాంట్ ఉపయోగపడుతుంది. దీంట్లో ఇవి ఏంటంటే ఓన్లీ పచ్చి ఆకుల వరకే, మిగిలిన స్టెమ్ కానీ రూట్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడవు, ఓన్లీ ఇవే ఉపయోగపడతాయి. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ అండి. వీటిని పచ్చి ఆకు ఎరువులు అంటారు. అలసంద, సోయా చిక్కుడు, వేరుశెనగ, కంది ఇవన్నీ కూడా నాకు మనం చెప్పుకున్నాం కదా, వీడ్ మేనేజ్మెంట్ కోసం మల్చింగ్. నెక్స్ట్ నెక్స్ట్ మల్చింగ్ పద్ధతి ద్వారా ఇవాపరేషన్ లాసన్లు వీడిని తగ్గించుకోవచ్చు, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ ఇప్పుడు ఆ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరగడం వల్ల ఏమవుతుందంటే నీటిని మనం తక్కువ వాడతాం అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఈ అంతర పంటలు ఇందాక మనం చెప్పుకున్నాము. అంతర పంటలు వేయడం వల్ల ఇవి న్యూట్రియం మేనేజ్మెంట్ కు ఉపయోగపడుతుంది. ఈ పత్తిలో అలసందలు, తర్వాత వీటన్నిటిని చీడపీడలను నివారించుకోవడానికి, కలుపు నియంత్రణకి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అంతర పంటలు ఇవన్నీ అంటే ఉండేటట్టు మనకు ఏంటి స్పేసింగ్ ఎక్కువ ఉన్న వాటిలో చూసుకోవాలి. నేల నుంచి నీరు గ్రహించి లోతులో ఉండే వాటిని చూసుకోవాలి. సపోజ్ వేరుశెనగ, కంది, తర్వాత సూర్యరశ్మి పంటల మధ్య పోటీ ఉండకుండా చూసుకోవాలి. ఆ పంట కాలం, పప్పు జాతి పంటలు, తర్వాత ఇప్పుడు సపోజ్ కంది, మొక్కజొన్న, ఆ రకంగా పంట కాలము డ్యూరేషన్ ని కూడా తీసుకోవాలి. 180 days అని కాదు, 120 days ఇది చేస్తే ఏమవుతుంది అనేది ఒకసారి చూసుకొని దాని ప్రకారం ఈ అంతర పంటలను ఎంపిక చేసుకోవాలి. నెక్స్ట్ జీవన ఎరువులు మనం చెప్పుకున్నాం కదా, రైజోబియం నత్రజని ఇచ్చేది, తర్వాత అజోస్పైరిల్లమ్, అజిటోబ్యాక్టర్. ఈ రైజోబియం అనేది అన్నిట్లలో మనం పప్పు జాతి పంటలు అన్నిట్లలో కూడా ఈ రైజోబియాన్ని వాడుకోవచ్చు. తర్వాత వరిలో, మొక్కజొన్న, జొన్న, మిరప, పత్తి వీటన్నిటిలో మిగిలిన క్రాప్స్ లో అన్నిట్లో కూడా రైజోబియము, అజోస్పైరిల్లము, అజిటోబ్యాక్టర్ ఈ రెండు నత్రజని ఇచ్చేది. పిఎస్బి అనేది ఉంది, ఈ భాస్వరాన్ని ఇచ్చే జీవన ఎరువు. ఇది అన్ని పంటలకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఎకరానికి 500 మిల్లీలీటర్లవి 150 రూపాయలు ఏఆర్ఎస్ అమరావతి జీవన ఎరువుల కేంద్రంలో ఇవన్నీ కూడా లభ్యమవుతాయి. తర్వాత పొటాషియం ఇచ్చే జీవన ఎరువులు, తర్వాత ఇవన్నీ కొన్ని పంట వ్యర్థాలను కుళ్ళింపజేయడానికి వేస్ట్ డీకంపోజరు, కన్సార్షియం ఏ అండ్ బి అని ఇలాంటివన్నీ కూడా మనకు ఏఆర్ఎస్ అమరావతిలో మనకు లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడానికి ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉపయోగపడేటువంటి జీవన ఎరువులు. నెక్స్ట్ ఇదాక చెప్పిన అజిటోబాక్టర్, సూడోమోనాస్, బ్యాసిల్లస్, సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, పెన్సిలియం, ఆస్పరిల్లస్, మైక్రోయిజా ఇవన్నీ ఏమవుతాయంటే ఇవన్నీ జీవ శిలీంధ్రాలు, అంటే తెగుళ్ళు రాకుండా కాపాడడానికి. పైన అజిటోబాక్టర్, అజోస్పైరిల్లమ్, అజోలా ఇవన్నీ అంటే జీవన ఎరువులు, అంటే పోషకాలను ఇచ్చేటివి. ఇవి చీడపీడలను నివారించుకోవడానికి సూడోమోనాస్, బ్యాసిల్లస్, పెన్సిలిన్, ఆస్పరిల్లస్, మైక్రోయిజా ఇవన్నీ కూడా వీటన్నిటిని తగ్గించడానికి, అంటే చీడపీడలు నివారించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఐపీఎం ప్రాక్టీసెస్ అంటే చీడపీడలు నివారించడానికి కల్చరల్, మెకానికల్, బయలాజికల్ పద్ధతుల ద్వారా మనం చేసుకోవాలని చెప్పాం కదా, అవి ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ 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 అండి, ఈ కల్చరల్ పద్ధతులు అంటే ఏంటి? ఇవి దుక్కి దున్నడము, తర్వాత అల్లి వేసు మనం అన్ని కామన్ గా ప్రాక్టీస్ చేసేటివి, తర్వాత విత్తన శుద్ధి చేసుకోవడము, ఇవన్నీ కూడా కల్చరల్ ప్రాక్టీసెస్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ లో అనుమతించదగినటువంటి మేనేజ్మెంట్ పద్ధతులు అన్నమాట.
ఈ అల్లి వేసి ఏంటి 2 మీటర్స్ ని ఒకటి అల్లి వేసి తీయడం వల్ల గాలి వెలుతురు ఇదై బాగా ఆడి చీడపీడలు నివారించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈ వీడ్ మేనేజ్మెంట్ అంటే మనుషులతో ఫిజికల్ పద్ధతి ద్వారా మనుషులతో కలుపు తీయడం అంటే హెర్బిసైడ్స్ వాడకుండా. తర్వాత కొన్ని వాటిలో యాంత్రీకరణను కొంచెం కొన్ని అలో చేస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ లో. జెడ్బిఎన్ఎఫ్ న్యాచురల్ ఫార్మింగ్ లో అలో చేయరు, అది కూడా అలో లేదు. నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇవన్నీ ట్రాప్ క్రాప్స్, బార్డర్ క్రాప్స్ అవన్నీ వేయడం వల్ల చీడపీడల్ని నివారించుకోవచ్చు ఇంటర్ క్రాప్స్ వేయడం ద్వారా. ఈ మెకానికల్ పద్ధతులు. నెక్స్ట్ ఈ రెడ్ హెయిర్ క్యాటర్పిల్లర్ సామూహిక గుంపులు, అదే సామూహిక మంటలు వేయడం వల్ల రెడ్ హెయిర్ క్యాటర్పిల్లర్ ని మనం నిర్మూలించవచ్చు వేరుశెనగలో. తర్వాత బర్డ్ పర్చెస్ పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల పురుగులన్నింటినీ తినేస్తాయి. తర్వాత మిత్ర పురుగులను పెంపొందించడము. నెక్స్ట్ నెక్స్ట్ అండి ఈ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, పిరమోన లింగాకర్షక బుట్టలు, తర్వాత ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతాయంటే ఆ దోమలు అవన్నీ కూడా దానిలోకి అతుక్కుపోయి ఆ జిగురు అట్టలకి వాటి యొక్క ఉధృతిని తగ్గి దాని ప్రకారం మనం ఏం చేయాలనేది మనం నిర్ధారించుకోవడానికి ఈ పద్ధతులన్నీ ఉపయోగపడతాయి ఈ మెకానికల్ పద్ధతుల ద్వారా. నెక్స్ట్ బయోలాజికల్ పద్ధతి. ఈ ట్రైకోడర్మా ఆక్షింతల పురుగులు ఇవన్నీ మిత్ర పురుగుల ద్వారా ట్రైకోడర్మా కార్డ్స్, ట్రైకో కార్డ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ శత్రు పురుగులని ఇవన్నీ నాశనం చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ట్రైకో కార్డ్స్ వీటన్నిటిని మనము మా మేజ్ తర్వాత వరిలో వీటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ నెక్స్ట్ ఈ కషాయాలు ఎన్పివి ద్రావణాన్ని జీవ శిలీంధ్రాలు ఇందాక మనం అదే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, అజోస్పెరిల్లమ్, బ్యాసిల్లస్ ఇవన్నీ కూడా జీవ శిలీంధ్ర నాశనం ద్వారా మనం ఇవన్నీ అలవడం అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్ లో. నెక్స్ట్ ఈ కషాయాలు ఈ వావిలాక్ష అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము, పశువుల పేడ, మూత్రము, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నీమాస్త్రము, తూటికాడ కషాయం, మారేడు పత్ర, పంచతంత్ర, పుల్లటి మజ్జిగ, సొంటి పాల కషాయం, ఉమ్మెత్త ఇవన్నీ కూడా ఈ వీటిలో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లో వాడేటువంటి చీడపీడలు నివారించడానికి ఉపయోగపడేది. ఈ వేప నీమాయిలు ఎలా తయారు చేసుకోవాలి, వాటిని అన్ని సేకరించి ద్రావణం తయారు చేసి 5% వేప పప్పు ద్రావణంతో ఈ శనగపచ్చు పురుగును నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఇది వెల్లుల్లి మిరప ద్రావణం ఈ విధంగా తయారు చేసుకో ఆ ద్రావణాన్ని తయారు చేసి ఒక 2 లీటర్లు ఒక స్ప్రేయర్ కు ఉపయోగించి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చు పురుగును నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఈ పశువు పేడతో కూడా ఈ మూత్రము ఇవన్నీ పంచగవ్య ఇవన్నీ 5 లీటర్ల ద్రావణం 100 లీటర్లలో ఉపయోగించి దాన్ని నాశనం చేయొచ్చు. నెక్స్ట్ ఇది బర్డ్ పర్చెస్, ఇది ఒక బార్డర్ క్రాప్స్, ట్రాప్ క్రాప్ ఇదంతా ఉపయోగించి క్రాప్స్ ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇది. నెక్స్ట్ హైబ్రిడ్ మేజ్ ద్వారా ఇది ఒక ఇమేజ్ అనమాట. నెక్స్ట్ ఈ టర్మరిక్ ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ మేము పీకేవీ ద్వారా చేస్తాం. ఆర్గానిక్ షుగర్ కేన్ అనమాట. అతను నెంబర్ ఆఫ్ 4 to ఒక ఎర్లీ స్టేజెస్ లో 2 to 4 times స్ప్రే చేశాడు. 6 times
పారాసైట్స్ ని, అది ఇందాక మనం అది అనుకున్నాం కదా, ట్రైకోకార్స్, వీటన్ని బార్డర్ వాటన్ని టాప్ షూట్ బోరర్ ని, వీటన్నిటిని కూడా ఆ సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, వ్యాము, రూట్ గ్రబ్ ని ఇవంతా ఉపయోగించి అది అతను ఆ సక్సెస్ ఆ షుగర్ కేన్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అతను ఇది చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాయిల్ ని మనం సారవంతంగా ఉంచితే మనకు సారవంతమైనటువంటి ఉత్పత్తుల్ని ఆ భూమి మనకు అందజేస్తుంది అనే మెయిన్ మోటోతో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ముందుకు సాగుతుంది. మీకు ఇంకా డీటెయిల్ గా ఈ సర్టిఫికేషన్ తర్వాత ఇంకా ఏమేమి అలో అనేది ఇంకా ఫర్దర్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటి వరకు ఏదన్నా మీకు సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సిబ్బందికి ధన్యవాదాలు.